ఇక విజయవాడ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో వరద గుప్పెట్లో చిక్కుకుంది. గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి విజయవాడ అతలాకుతలం అవుతుందని చెప్పొచ్చు. గత 2 రోజుల నుంచి కూడా సీఎం చంద్రబాబు అక్కడే ఉండి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వరదను ఏ విధంగా కంట్రోల్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే దానికి సంబంధించి ముందుకెళ్తూ ఉన్నారు. బుడమేరు తెచ్చిన ముప్పు మాటలకు అందడం లేదు. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఎత్తైన భవనాలపై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు జనాలు. తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. ఉన్న దాంట్లోనే అంతా సర్దుకొని బతుకు జీవడానికి కాలం వెల్లదీస్తున్నారు. బిజీ లైఫ్లో ఎవరి జీవితం వారిది అన్నట్లుగా ఉండే విజయవాడ ఈ స్థాయిలో జల విలయం అందరినీ దుఃఖ సాగరంలో ముంచేసింది. బస్సులు, కార్లు, బైకులు, భారీ వాహనాలు రేమంటూ దూసుకెళ్లే విజయవాడ రోడ్లపై ప్రస్తుతం బోట్లు తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. బెజవాడ వాసులు నిత్యం కృష్ణానదిలో తిరిగే బోట్లు చూశారు, కానీ ఇలా తమ ఇంటి ముందుకు బోట్లు రావడం కానీ అందులో ప్రయాణిస్తామన్న ఆలోచన కూడా వారి మొదలు ఇప్పటి వరకు రాకపోవచ్చు. 50-60 ఏళ్ల వయసున్న వారికి కూడా ఇదే వింత అనుభవం కింద కనిపిస్తోంది విజయవాడ సిటీ ఈ విధంగా మారడం ఏంటి అనేది. ఎందుకంటే ఇన్ని దశాబ్దాలలో వారు విజయవాడలో ఈ స్థాయిలో వరదను ఎప్పుడు చూడలేదు. ఈ స్థాయిలో భారీ వర్షం వస్తే బెజవాడ మునిగిపోతుందని కూడా ఎప్పుడూ అనుకోలేదు. క్లౌడ్ బరస్ట్ మొత్తం జీవితాలను తలకిందులు చేసింది. వర్షాలు తగ్గకపోవడం, కృష్ణానది ఉధృతి, బుడమేరు ఉగ్రరూపం వల్ల తమ ఇళ్ల ముందుకు వచ్చిన వరద ఇప్పట్లో తగ్గుతుందో లేదో అని కూడా అంచనాకు రాలేకపోతున్నారు అక్కడి ప్రజలు. ఇక బెజవాడకు కృష్ణానదితో పాటు బుడమేరు కూడా ఉంది. ఈ బుడమేరే బెజవాడను ముంచేసింది. భారీ వర్షాలకు తోడు బుడమేరు పొంగడంతో నగరవాసులు వణికిపోయారని చెప్పుకోవాలి. ఇది అలాంటి విపత్తు కాదు. దాదాపుగా 2,76,000 మంది వరదల్లో చిక్కుకున్నారు. ఆహారం, తాగునీరు లేక ఆర్తనాదాలు చేస్తున్న దుస్థితి అక్కడ ఉంది. ఒక్క బుడమేరు వల్లే విజయవాడ సిటీ నీటిలో అష్టదిగ్బంధం అయింది. చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. సిటీలోని అజిత్ సింగ్ నగర్ కావచ్చు, నందమూరి నగర్, న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇంకా 10 అడుగుల మేర నీటిలో ఉన్నాయంటే వరద విపత్తు ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. శనివారం అర్ధరాత్రి నుంచి బుడమేరుకు నీటి ప్రవాహం నగరంపై విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారేసరికి విజయవాడ పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్నాయి. ఇంత వరద వస్తుందని అంచనా వేయలేకపోవడంతో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది.
వరద ప్రభావంతో విజయవాడ నగరం శివారు ప్రాంతాలు పలు కాలనీలు నీట మునిగాయి. నగరానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బుడమేరు ప్రభావిత ప్రాంతాలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. శివారు ప్రాంతాల జనం పడవల్లో ప్రయాణిస్తున్నారు. పల్లపు ప్రాంతాల్లో దాదాపు 5 నుంచి 7 అడుగుల మేర వరద నీరు చేరగా ప్రధాన అంతర్గత రహదారులపై 4 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. ఇక ప్రజలు బయటకు వచ్చేందుకు అవకాశం లేక, నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు వీలు లేక బిక్కుబిక్కుమని ఇళ్లలోనే కాలం గడుపుతున్నారు. ఆదివారం ఉదయం వరద నీరు పెరుగుతూ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ చేరడంతో విద్యుత్ సరఫరా కూడా ఆపేశారు. దీంతో అనేక ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నటువంటి పరిస్థితి. ఎత్తైన భవనాల్లో చిక్కుకుపోయిన వారు సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ బిల్డింగ్స్ పైన నుంచి వెయిట్ చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించగా చాలా మంది ఇళ్లల్లోనే ఉండిపోయి అవస్థలు పడుతున్నారు. వారు ఆ బిల్డింగ్స్ పైన ఏదైతే 3rd ఫ్లోర్ ఉంటే 3rd ఫ్లోర్ పైకి వచ్చి టెర్రస్ పైకి వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. బయటకు రాలేరు. అటుపక్క పవర్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఛార్జింగ్ లేదు, ఏదీ లేక కనీసం వారు ఉన్నటువంటి పరిస్థితిని అధికారులకు తెలియచెప్పే సిచ్యువేషన్ కూడా లేక ఇబ్బందులు పడుతున్న వారి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక సింగ్ నగర్, జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీ, వాంబే కాలనీ, పైపుల రోడ్డు, ఆంధ్రప్రభ కాలనీ, సింగ్ నగర్ పై వంతెన, దిగువ ప్రాంతం, న్యూ రాజరాజేశ్వరిపేట, పాత రాజరాజేశ్వరిపేట, ఊర్మిళ సుబ్బారావు నగర్, గొల్లపూడి రామరాజ్యనగర్ హౌసింగ్ బోర్డు ప్రాంతాలు సాయంత్రానికి పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి వరద వచ్చి చేరడంతో అనేక మంది మొదటి అంతస్తులోకి వెళ్లి తలదాచుకుంటున్నారు. కొందరు ఎలాగోలా బంధువులకు వెళ్తున్నారు. జక్కంపూడి కాలనీపై బుడమేరు వరద పోటెత్తడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఇళ్లలో కుళాయిలు, నీటి మోటార్లు మునిగిపోవడంతో రక్షిత నీరు కూడా అందడం లేదు. తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. పలుచోట్ల రహదారిపై నిలిచి ఉన్న వాహనాలు, ఇళ్లలో కార్లు, ద్విచక్ర వాహనాలు కూడా నీట మునిగిపోయాయి. వరద పెరగడంతో ఇప్పట్లో ఇళ్లల్లోకి సామాగ్రి, ఫర్నిచర్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నగరంలోని 11 పునరావాస కేంద్రాలకు తరలించిన వారికి ఆహారం అందుతోంది. ఇళ్ల నుంచి బయటకు రాలేని వారికి తాగునీరు, ఆహారం అందడం లేదు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు తీసుకెళ్లడానికి 2 రోజుల నుంచి కూడా ఏపీ సీఎం చంద్రబాబు బోట్ల ద్వారానే అక్కడికి వెళ్తూ ఉన్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగించాలని చెప్తున్నారు. 2 గంటల టైం ఇవ్వమని చెప్పి మనకు 10 గంటలప్పుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి. పూర్తిగా చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాటర్ ప్యాకెట్స్, పాలు ఏమీ లేవు, మెడిసిన్స్ లేవంటే అన్నీ కూడా నేను ఫెసిలిటీస్ కల్పిస్తాను, ఒక 2 అవర్స్ మాకు సమయం ఇవ్వండి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. వర్షం కూడా తగ్గుముఖం పట్టింది కాబట్టి సహాయక చర్యలు ఇంకాస్త ముమ్మరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.